మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో సుపారీ గ్యాంగ్ కలకలం రేపింది. బీజేపీ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర జరిగింది. ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కర్నూలు, కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్లు 2.5 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు ఓ ఆడియో వైరల్ అయింది. దీనిపై బాధితుడు ప్రశాంత్ రెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాను ఎక్కడికి వెళ్లినా కొత్త వ్యక్తులు కనిపిస్తున్నారని తెలిపారు. కోర్టు, రియల్ ఎస్టేట్ ఆఫీసుల వద్ద అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుండటంతో ప్రశాంత్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. లీక్ అయిన ఆడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏమైంది? అల్చల్ అవుతుంది, మొత్తం టామ్ టామ్ అయింది. ఏం మళ్ళీ ఏమైనా నడుస్తుందా? ఏమైనా చేస్తురా? అదే నేను ఏడికి పోతాను, ఇంకా పెళ్లికి వచ్చిన ఇక్కడ హైదరాబాద్ ఉంటున్నానా. ఏం చేస్తున్నావు? హైదరాబాద్ ఏం చేస్తున్నావు? ఈ సెంటరింగ్ పనికి పోతున్నానా. నేను అప్పుడు పోయింటే అన్న వాళ్ళు పిలిస్తేనే పోయినా అంటున్నా కానీ ఎవరు పిలిచిరు నీకు? నవీన్ వాళ్ళే పిలిచిరు. అప్పుడు నవీన్ వాళ్ళు అంటే ఏ నవీన్ అయినా? ఈ నవీన్కి ఏం అవసరము? ఈ అరుణాచలం కొడుకంట కదా. నాకు ఏం జరిగింది, మీ వెనక ఎవరున్నారు, మీకు ఎవరు పంపించారని నాకేమన్నా నిజం ఏమన్నా చెప్తే నేనేమన్నా మాట్లాడతా, నీకేమన్నా హెల్ప్ చేయగలుగుతాడు. ఎవరెవరు మరి దిగుతారు ఇట్లా? ఎవరు అన్న పంపించిరా మీకు? ఎవరు పంపించాలన్నా నవీన్ ఉండి నాకుండి బాబు ఇట్లా ఉంది అని ఒకసారి చెప్పిండే. అయితే సరేలే అన్న మాకేమోది పని అని నేను ఫస్ట్ చెప్పింటి. తర్వాత ఇన్ని పైసలు రాదు ఇదని నాకు అనిండే. ఎవరు? నవీన్. ఎన్ని పైసలు అన్నాడు? 2,50,00,000 అన్నాడు అన్న. 2,50,00,000 నీకు ఇస్తాడా? ఇస్తా అన్నాడు. సరేలే పైసలు అయితే పైసలు ఇచ్చేసుకుంటామని చెప్పినా. నేను పైసలకు పిలుస్తానేమో నేను ఇంకా పైసలకు పోలే నేను. అవునా? ఈ పెద్ద పెద్ద డీలింగులు నీతో నిన్ను ఎందుకు సంప్రదించారు వాళ్ళు? వాళ్ళకు ఇంకోటి ఆ ప్రశాంత్ కు వాళ్ళకు ఏముంది ఏమో తెలియదన్నా, అది మొత్తం క్లారిటీ తెలియదన్నా. అది మొత్తం అయితే తెలియదు నాకుండి. ఇట్లా ఉంది చేస్తారా అంటే అది అప్పుడు ఒప్పుకున్నా నేను. అంతే, ఇంకా ఆడ నుంచి ఏడు ఏం ఒప్పుకోలేనా. ఇంకోటి నువ్వు ఇదిగిట చెప్తున్నా చూడ, పైసల విషయం కాడైతే నేను అన్నదికి ఇచ్చేయాలి, అన్నదారి ఇచ్చేయాలని అనుకోలేనా. కానీ పైసలు స్కామ్ చేయడానికనే చేసిన నేను. అంతే. నువ్వు స్కామ్ చేయనికే చేసినావా, ఏం చేయనికే చేసినావా కాదు. ఇప్పుడు పాలమని అంతా టామ్ టామ్ అయినట్టుంది ఈ రోజు. ఇదే రేట్ అన్నాడన్నా. ఇగో 2,50,00,000 ఇస్తారా, చేస్తారా అంటే నేను సరే చేస్తాను, పైసలు అయితే తీసుకోరా అని చెప్పిన. కలి ఏమైనా ఉంటే చెప్పానా? నేను తప్పైందన్నా, నేను పోనా. సగం సగం చెప్తే నేనేం చెప్పుదురా? ఇది నాకు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో సుపారీ గ్యాంగ్ కలకలం రేపింది. బీజేపీ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర జరిగింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. నియోజకవర్గం చెందిన బీజేపీ నేత కొండా ప్రశాంత్ రెడ్డిపై 2,50,00,000 గ్యాంగు సుపారీ కలకలం రేపిందని చెప్పవచ్చు. అతని హత్య కోసము ఒక తెలుగు రాష్ట్రంతో పాటు అక్కడ కర్ణాటక రాష్ట్రానికి చెందిన గ్యాంగు దానికి సంబంధించిన హత్యకు పథకం వేస్తున్నారని, ఈ పథకంలో భాగంగా అతని హత్య చేసేందుకైతే ఆ సుపారీ 2,50,00,000 సుపారీ ఇచ్చిందని కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి బాధితుడు కొండా ప్రశాంత్ రెడ్డి కూడా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కొండా ప్రశాంత్ రెడ్డి గతంలో ఒక మర్డర్ కేసులో కూడా నిందితుడుగా ఉన్నాడు. ఆ నేపథ్యంలోనే అతని హత్య చేసేందుకైతే వ్యక్తిగతంగా రాజకీయ కోణంలో లేక వ్యక్తిగతంగా హత్య చేసేందుకు ఈ సుపారీ ఇస్తున్నారనే దానిపైన కూడా ఒక ఆడియో కూడా లీక్ అయింది. దానికి సంబంధించి 2,50,00,000 డబ్బులు చెల్లిస్తామన్నారు. హత్యక ఇతర దానికోసం అనేది దానిపైన అయితే క్లారిటీగా లేదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు సమాచారం మేరకు దేవరకద్రలో కూడా చాలా మంది అనుమానాస్పదంగా తనకు రెక్కి నిర్వహించారని, నా కోర్టుకు సంబంధించి కోర్టు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడ చూసినా ఎక్కడికైనా కొత్త ప్రాంతాలకు వెళ్తే అక్కడ కొత్త వ్యక్తులు కూడా తనకు తారాస పడుతున్నారని, తనను హత్య చేసేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయనే కోణంలో విచారిస్తే ఈ సుపారీ గ్యాంగు కలకలం రేపిందని చెప్పవచ్చు. ఆడియో లీక్ కూడా కావడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గతంలో కూడా ఒక మర్డర్ కేసులో ఉన్న నేపథ్యంలో ఈ నిందితుడని బాధితుడు ప్రస్తుతం అయితే బాధితుడు కొండా ప్రశాంత్ రెడ్డి ఉన్నాడో తన హత్యకైతే కుట్ర పన్నుతున్నారని పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ సుపారీ గ్యాంగ్ కలకలం అయితే రేపుతుందని చెప్పవచ్చు. వరలక్ష్మి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.